ఆచి చికెన్ మసాలా. తునిలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి ఇంటికి వచ్చిన ఓ జ్యోతిష్యుడు జోస్యం చెప్పాడు. చిన్నారికి ఎలాంటి అపాయం జరగలేదని, కొందరు తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా ఉందన్నారు. తూర్పు దిశగా తీసుకెళ్లారని, జులై సెప్టెంబర్ లోపు పాప ఆచూకీ తెలుస్తుందని ఆయన వెల్లడించారు. కాగా చిన్నారి అదృశ్యమై నేటికి 20 రోజులవుతుంది. మరోవైపు గాలింపు చర్యలను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు. సంబంధించిన బూత్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పోలీసుల చర్యలను ఆపేయడం మనం చూస్తున్నాం. దాంతోపాటు జ్యోతిష్యుడు జోస్యం కూడా చెప్తున్నారు కొన్ని నెలల్లోనే పాప తిరిగి వచ్చేస్తుంది, ఆచూకీ తెలుస్తుంది అంటున్నారు. మరి ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు ఆపేశారు. దాని తర్వాత మరి ఏం చేయబోతున్నారు? గుడ్ ఈవినింగ్ రత్న. ఏదైతే కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ శివారు సిహెచ్ అగ్రహారంలో 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృష్టమైందో ఆ కేసుకు సంబంధించి పోలీసులు గాలింపు చర్యలు ఆపేశారు తప్ప దర్యాప్తు గానీ విచారణ గానీ ఆపలేదు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు దాదాపు 5 నుంచి 7 రోజుల పాటు 10 కిలోమీటర్ల మేర అమ్మాయి అదృష్టమైన నల్లగొండ కొండ ఎక్కి దిగారు, అణువణువు గాలించారు. అత్యాధునిక థర్మల్ డ్రోన్లతో గాలించారు. థర్మల్ డ్రోన్ అంటే రాత్రి వేళ కూడా విజువల్ కనిపిస్తుంది. అదేవిధంగా నేలపై పడిన ఆకులు, గడ్డి మధ్య కూడా ఏముందో కనిపిస్తుంది. అలాంటి ఆధునిక టెక్నాలజీతో గాలించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. అదేవిధంగా ఈ నల్లకొండకు సమీపంలో ఉన్న చెరువులను పక్కనే ఉన్న కొండతో గాలించారు. మొత్తం 11 కొండలు విస్తరించి ఉండగా 4 కొండలపైన పూర్తి స్థాయిలో గాంధీ ఆచూకీ దొరకలేదు. అదేవిధంగా యానిమల్ ట్యాపింగ్ కోసం బొమ్మలు పెట్టి, మాంసం పెట్టి, రక్తం మరకలు అందించినప్పటికీ కూడా 5 రోజుల పాటు ఎలాంటి యానిమల్స్ అక్కడికి రాలేదు. కాబట్టి ఇది మన కొండల్లో పడిపోవడం కానీ జంతువులు ఎత్తుకెళ్ళడం కాదని నిర్ధారణకు వచ్చి ఇది కిడ్నాప్ కేసులో పరిశీలిస్తున్నారు. అందుకోసమే పూర్తిగా 12 పోలీసు బృందాలు, డిఎస్పీ బాలగంగాధర్ తిలక్, రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు ఆధ్వర్యంలో వాళ్ళు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమానితులను అదుపులో తీసుకుంటున్నారు. టవర్ డంపింగ్, అదేవిధంగా సెల్ నంబర్ల ఆధారంగా కూడా వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు. కొండ మీద కానీ చిన్నారి దగ్గర కానీ మనకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ దళాలు ఎవరు కనపడడం లేదు. పూర్తిగా పోలీసులు వారి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మీరు చెప్పినట్లుగా ఏదైతే చిన్నారి అదృష్టమైన సిహెచ్ అగ్రహారం ఉందో ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న డి పోలవరానికి చెందిన శ్రీనివాసరావు అనే వాస్తు సిద్ధాంతి అక్కడికి రావడం జరిగింది. మొన్న సాయంత్రం వచ్చాడు. దాదాపు 8 నిమిషాలు 20 సెకండ్ల పైగా తల్లిదండ్రులతో మాట్లాడాడు. అమ్మాయి క్షేమంగా ఉంది. అమ్మాయి ఎక్కడైతే నివసిస్తుందో తోట యజమానికి సంబంధించిన ఇంట్లో ఇక్కడ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది, సురక్షితంగా ఉంది. జూలై 28లోగా అమ్మాయి ఖచ్చితంగా తిరిగి వస్తుంది, లేదంటే సెప్టెంబర్ లో వస్తుంది. ఆ చిన్నారికి ఎలాంటి కీడు ఎవరు తలపెట్టలేదు, వాళ్ళు తీసుకెళ్లిపోయారని చెప్పడం జరిగింది. పోలీసులు కూడా పూర్తిగా కిడ్నాప్ కోణంలోనే విచారిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా చిన్నారి నానమ్మ లక్ష్మి మీద కనకదుర్గ వాళ్ళి ప్రతి సోమవారం, శుక్రవారం గద్దె చేస్తుంది. ఆమె కూడా ఈ చిన్నారి ఏమైందని అడిగినప్పుడు అంటే శుక్రవారం అమ్మవారి మీద ఉంటుంది కాబట్టి నా మనవరాల కింద కాకుండా చిన్నారి ఏమైందని వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా చిన్నారి క్షేమంగా వస్తుంది, ఇంటికి తిరిగి వస్తుంది చెప్పడం జరిగింది. కాకినాడకి చెందిన బ్రహ్మం అనే మరో జ్యోతిషి మన సిద్ధాంతి కూడా చిన్నారి క్షేమంగానే ఉంది, ఆయన అయితే జూన్ నెలాఖరునాటికి వస్తుందని చెప్పడం జరిగింది. ఈ 3 కోణాలు పరిశీలిస్తే తల్లిదండ్రులు ఖచ్చితంగా చిన్నారి ఇంటికి తిరిగి వస్తుందని నమ్మకంతోనే ఉన్నారు. అయితే చిన్నారి తల్లి భవానీ పూర్తిగా అస్వస్థతకు గురైంది. ఆమెకు ఆసుపత్రిలో చికిత్స తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుతం ఇంటి దగ్గర ఉంది, లేవలేని స్థితిలో ఉంది, మాట్లాడట్లేదు, తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ముసుగు దాన్ని పడుకున్న ఆమె ఎంత అనారోగ్యానికి గురైందో ఆ సన్నివేశం చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా కుమార్తె మీద బెంగి పెట్టుకుంది. అలాగే తండ్రి గణేష్ బయట తిరుగుతున్నప్పటికీ అతను కూడా తిండి తినకపోవడంతో పూర్తిగా నీరసించిపోయాడని చెప్పాలి. మరోపక్క చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి ఆమె 6 నెలల చెల్లెలు కూడా ఉంది. అమ్మాయి కూడా తన అక్కతో సమంగా ఆడేది, అక్క కనిపించకపోవడం, ఆ కుక్క చనిపోవడం, వాటితో అటాచ్మెంట్ ఉన్న 6 నెలల చిన్నారి మాటలు రాకపోయినప్పటికీ పూర్తిగా నీరసించిపోయి లేవలేని స్థితిలో చిన్నారి కూడా కనిపిస్తుంది. అంటే తల్లి చెల్లి కూడా పూర్తిగా జ్ఞానేశ్వరి తల్లి చెల్లి పూర్తిగా అనారోగ్యానికి గురై కనిపిస్తున్నారు. పోలీసులు మాత్రం కిడ్నాప్ కోణంలో అనుమానితుల నెంబర్ తీసుకున్నారు. ఏదైతే సిద్ధాంతి శ్రీనివాసరావు చెప్పాడో తండ్రి నిర్లక్ష్యం ఉంది, తండ్రి స్నేహితుల మీద అనుమానం ఉందని చెప్పారు. ఇప్పటికే పోలీసులు కూడా ఈ సిద్ధాంతి రావడానికి ముందే అదేవిధంగా ఐజీకి సంబంధించి, ఏలూరు రేంజ్ ఐజీకి సంబంధించి
క్రైమ్ టీం వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా తండ్రి గణేష్ కి సంబంధించి అతని స్నేహితుల ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు. ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా జ్యోతిషుడు సిద్ధాంతి శ్రీనివాసరావు చెప్పిన మాటలను మీరు విశ్వసిస్తున్నారని చెప్పాలి. 120 కిలోమీటర్ల దూరంలో ఇంటికి తూర్పు దిశగా ఉందని చెప్తున్నారు. వాళ్ళు చీటికి మాటికి మెలుగు వచ్చినప్పుడు కూడా తూర్పు వైపే చూస్తున్నారు. ఎందుకంటే చిన్నారి తిరిగి వచ్చేస్తుందని ఆశ వారిలో కనిపిస్తుంది. తల్లి మాత్రం లేవలేని స్థితిలో ఉంది. డిఎస్పీ, సిఐ అదేవిధంగా 12 పోలీసు బృందాలు కూడా అమ్మాయి కోసం గాలిస్తున్నాయి. అంటే కొండను గాలించడం లేదు, కొండ మీద ఏదైతే గాలింపు చర్యలు చేపట్టారో అవి మాత్రం తాత్కాలికంగా నిలిపివేశారు. మనం డిఎస్పీతో మాట్లాడినప్పుడు కూడా కొంత విరామం ఇవ్వాలి కాబట్టి గాలింపు ఆపం. కానీ చాండ్బేలో ఎస్టీఆర్ఎఫ్ బృందం అని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడ నుంచి వచ్చిన వెళ్ళిపోయినాయి. ఏదైతే హనుమాన్ బృందాలు కూడా వారు వేరే పని మీద వెళ్ళినప్పటికీ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కాకినాడలోనే ఏపీఎస్పీ 3rd బెటాలియన్ లో ఉంటాయి కాబట్టి వారు అవసరం ఉండి వాళ్ళు పిలిపిస్తామని చెప్పారు. కొండ పైన చిన్నారి అదృశ్యమైన ప్రాంతంలోనూ సమీపంలోనూ గాలింపు చర్యలు తెలిసిపోయినప్పటికీ పోలీసులు మాత్రం టెక్నికల్ కోణంలో చిన్నారి కోసం గాలిస్తున్నారు. చిన్నారి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. గతంలో వచ్చిన కొందరు సిద్ధాంతులు, ముఖ్యంగా గద్వాల నుంచి వచ్చిన సిద్ధప్ప అనే సిద్ధాంతి గాని, తుని నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్నారని చెప్పిన వాసు సిద్ధాంతి గాని, నల్లజర్ల నుంచి వచ్చిన సిద్ధాంతి గాని వీళ్ళంతా కూడా తప్పుడుగా చెప్పారు. అమ్మాయి మాయమైపోయింది, కనపడదు, జంతువులు తినేసి అని చెప్పారని వారి మీద తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ సిద్ధప్ప అనే అతన్ని పోలీసులు కూడా అక్కడి నుంచి గెంటడం జరిగింది. కానీ ఇప్పుడు విచిత్రంగా శ్రీనివాసరావు అనే సిద్ధాంతి చెప్పింది మాత్రం పూర్తిగా నమ్మశక్యంగా ఉందని స్థానికులు చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా పూర్తిగా దానిపైన ఆశలు పెట్టుకున్నారు. శ్రీనివాసరావు అనే సిద్ధాంతి తాను శివుణ్ణి ఆరాధిస్తానని, జ్యోతిర్లింగాలు దర్శిస్తానని, శివుడు సాక్షిగా చెప్తున్నాను, ఖచ్చితంగా అమ్మాయి తిరిగి వస్తుంది, అమ్మాయి క్షేమంగా ఉందని చెప్పడంతో వాళ్ళ కూడా ఒకంత ఆశ పెరిగిందని చెప్పాలి. రత్న, థ్యాంక్ యూ సంశివరావు.